పార్కులో కూర్చున్నప్పుడు, బీచ్లో తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడైతే మీరు రెస్టారెంట్కి వెళ్తున్నారు అంది అలాంటి దగ్గర కుర్రోళ్ళని అడిగే మాట్లాడి చెప్పిన, లేదా కుర్రోళ్ళ అమ్మాయిని అడిగే మాట్లాడి చెప్పిన, ఇలా ఒకరినొకరు అడుగునే మాట్లాడి చెప్పిన, సీక్రెట్స్ ఏమైనా ఉంటే చెప్పమంటారు. గుర్తుపెట్టుకో. నీ సీక్రెట్ ఏంటి? నీ ఎనర్జీ ఏంటి? నీ పేరు మీద ఎంత ఉంది? పర్సులో ఎంత ఉంది? నీ గోల్డ్ ఉందా? ఆస్తులు ఉన్నాయా? ఒక బిల్డింగ్ అయినా, 2 బిల్డింగ్లా, పెంకిటిల్లా అని అడుగుతారు. ఇవన్నీ అడుగుతారంటే అడుగుతారు. వీడు పోటుగల్లా ఏమీ లేకపోయినా మాకు 10 ఎకరాలు ఉందండి, వీడు ఏం లేదు, వీడికి పర్సులో మొత్తం చాలా డబ్బులు ఉంటాయి, ఇవి ఇవ్వాలి, కొంచెం బిల్లు కట్టాల్సి వస్తుంది, కట్టేస్తుంది అంటే ఈ లేని బిల్డప్లు అన్నీ ఇస్తాడు. సీక్రెట్స్ అడుగుతాడు. నీది ఇలా కనగానే లేని సో అంతా చూపిస్తారు. నిన్న మొన్న ఒక పేపర్లో వచ్చింది, వాళ్ళ నాన్న BMW కారు కొనలేదని సూసైడ్ చేసి చచ్చిపోయాడు తమ్ముడు. చూసారు? ఎందుకు? అది రకమైన బిల్డప్ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా వస్తుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు చూపించుకోవడం. అలాంటి సీక్రెట్స్ అడుగుతుంది. ఏమైనా ఉందా? నీ సీక్రెట్ ఏంటి? నువ్వు నిలబడితే 1000 మందిని కొడతావంట, అలా కొడతావంట, ఎలా కొడతావంట, మా పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా తెలిసిందా? అసలు నీ ఎనర్జీ ఏంటి? ఎలా కొడతావు? ఏం తింటావు? డ్రై ఫ్రూట్స్ తింటున్నావా? ఏం తాగుతావు? బూస్ట్, హార్లిక్స్ ఏం తాగుతున్నావు? అసలు ఏంటి నీ ఎనర్జీ ఏంటి? కాంప్లైనా ఏంటి? అడుగుతుంది. రకరకాల సీక్రెట్స్ అడుగుతుంది. అసలు ఏం చేస్తావు అడుగుతున్నప్పుడు అడుగుతుండగా గమనించండి, సంస్థానం కూడా ఒక మాట అన్నారు. నా సీక్రెట్ అందులో ఉంది, ఇందులో ఉందని ఎటకరాలు ఆడించగలుగుతావు? పోనీ ఆ విషయాల్లో ఎటకరాలు ఆడొచ్చా? అందులో ఉందంటే మురిసిపోయి ఎటకరాలని చెప్పేసాడు ఆయన. అందులో ఉందంటే ఆ సిగ్గుమాల మొఖం ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తుంది. బాబా అందులో ఉందంట ఆ తాళ్ళుతో గట్టేస్తే లొంగిపోతాడంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెత్తగొట్టి పంపించే మళ్ళీ మొఖం పెట్టుకుని ఇలా చూసి, నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేయట్లేదు నువ్వు అంది. నేనా? నిన్న లవ్ చేయట్లేదు అని సంతూర్ మమ్మీలాగా అడిగాడు. ఎస్ నువ్వే అంది. నేను లవ్ చేయకపోవడం ఏంటి అని అంటే, మరి లవ్ చేస్తే మరి ఏం చెప్పాలి? సీక్రెట్స్ ఉండకూడదుగా. నువ్వు నా దగ్గర ఏం మెయింటైన్ చేస్తున్నావు? సీక్రెట్స్ మెయింటైన్. నేను ఎక్కడ మెయింటైన్ చేశాను అమ్మాయి అంటే, మరి నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పట్లేదు? ఓ అదా అంటే అదే చెప్పు చెప్పేశాడు. ఇసికించేసిన బైబిల్లో ఉంది. ఇసికించి పాడేసిందంట బైబిల్లో. ఇసికిస్తే బలసాలు కూడా ఏమన్నా చెప్పనా చచ్చిపోవాలను. ఎవరినైనా బాగా ఇసికించాను అనుకోండి, ఇసుకుపోయి ఎవరికి ఏమైనా చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. సంసోన్ గారు కూడా అనిపించినట్టు, ఏమని ఇసికించి ఇంత విసిగిపోయాను అన్నాడు. చచ్చిపోతే బాగుంది. నీకు ఏం కావాలంటే నీ ఎనర్జీ ఎందులో ఉందో చెప్పండి. ఒక మాట తిరగేసి అడిగితే బాగుంది. నీకు ఎందుకే ఆ సీక్రెట్ అని అడిగితే బాగుంది. నేను అడగలేదు. అడగకుండా చేసింది. ఏం చేసింది తెలుసా? ఎక్కడ తలగాడు లేవని, ఇంకెక్కడ నిద్రపోవడానికి స్థలం లేదని ఆ సంసోన్ గారు తీసుకొచ్చి తలగాడ తొడ మీద పెట్టి పడుకో అందంట. అలా నిద్రపోతున్నప్పుడు తల ఇలా దువ్వి అప్పుడు అడిగింది. ఆ లవ్లీగా అడుగుతుండగా ఆ దావీదు గారు చెప్పేశారు, క్షమించండి సంసోన్ గారు చెప్పేశాను. సంసోన్ గారు అన్నారు, ఇలా దూతుండగా నీ ఎనర్జీ ఎందులో ఉందని అనగా సంసోన్ గారు అన్నారు, నా ఎనర్జీ ఎందుకంటే మరి అలా దూతుంది కదా చెప్పేశాడు, నా హెయిర్ స్టైల్లో ఉంది. నీట్గా 2 కటింగ్ లేసింది, టక్కడగా చెప్పింది, ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చింది. చక్కచక్క వాళ్ళు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సంసోన్ గారు బాధ మీరు చూడండి, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆ 2 కళ్ళు పీకేశారు, తిరగలకు కట్టేశారు. ఆ 2 కళ్ళు పీకి తిరగలు కట్టేస్తే సంసోను బాధపడుతున్నాడు. దేవా నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నువ్వు ఇచ్చిన అభిషేకంతో నేను ఆటలాడిన ప్రభువా, నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నీకు చెబుతున్నాను ప్రభువా ఒకటే మాట, నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. నా బలం పోయింది, నా తలలోనే బలం ఉందనుకున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ తల వచ్చి నాకు బలం రావట్లేదు. నీ యొక్క చిత్తం ఏదైతుందో నాకు తెలుసు. ఫిలిస్తీన్లందరినీ మట్టిపెట్టడానికి ఒక నీతి సూర్యుడిగా నన్ను పుట్టించుకున్నావు. కానీ నేనేం చేశానంటే ఈ దెలీలా మాయలో పడిపోయాను.